కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ కామెంట్ చేయండి. ఎవరైతే భార్య తన భర్తతో కలిసి రాత్రి నిద్రించదో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలను జాగ్రత్తగా వినండి, లేదంటే జీవితాంతం కూడా పశ్చాత్తాపం పడవలసి వస్తుంది. ఎవరైతే భార్యలు తమ భర్తతో కలిసి వారు నిద్రించే గదిలోకి వెళ్లరో, వారికి దూరంగా ఉంటారో వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కొంతమంది స్త్రీలు తమ భర్తలను తమ దగ్గరకు రానివ్వరు, తమ దగ్గర నిద్రించనివ్వరు. అటువంటి స్త్రీలందరూ కూడా చాలా పశ్చాత్తాపం పడవలసి వస్తుంది. భార్యాభర్తలిద్దరూ కూడా ఒకే చోటు నిద్రించాలా అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అలాగే నిద్రించవలసిన అవసరం లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఎవరైతే స్త్రీలు తమ భర్తని దూరంగా ఉంచుతున్నారు, తమ దగ్గరకు రానివ్వడం లేదో, దగ్గరకు వచ్చినప్పుడు అనరాని మాటలు అనే స్త్రీలు, అపశబ్దాలు మాట్లాడే స్త్రీలు, అలాంటి వారందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరో వారికి పాపం అంటుకుంటుంది. ఉత్తరప్రదేశ్లో ఒక శోభాయమానమైన నగరం ఉంది. అందులో ఒక చిన్న అడవి ఉంది. అడవి మధ్యలో ఒక చిన్న చెరువు కూడా ఉంది. ఆ చెరువు చుట్టూ పచ్చని మొక్కలున్నాయి. ఆ మొక్కలు పిట్టలు చేసే శబ్దాలు అడవంతా కూడా సందడి చేస్తూ ఉంటాయి. ఆ చెరువు పక్కనే ఒక చిన్న ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో ఒక రైతు తన భార్యతో నివసిస్తూ ఉన్నాడు. ఆ రైతుకి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. ఆ రైతు భార్య చాలా అందంగా ఉండేది. రైతు కోసం ఎవరైనా పురుషులు ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా వారి దృష్టి రైతు భార్యపై పడేది. అంటే వారందరూ కూడా ఆమెను మోహిస్తూ ఉండేవారు. ఒకానొక సమయంలో సాయంత్రమైంది. బాగా అర్ధరాత్రి అయిపోయింది. ఆ సమయంలో రైతు అడవి నుండి వస్తున్నాడు. అప్పుడు అడవిలో ఎవ్వరూ లేరు. ఆ సమయంలో ఆ రైతు అసలు అడవిలో ఎందుకు తిరుగుతున్నాడు? అలాగే అతని ముఖంలో ఎటువంటి భయం కూడా లేదు. ఇంకా తను చిరునవ్వుతో ఉన్నాడు. ఎటువంటి భయం లేకుండా వెళుతున్నాడు. తను ఇలా వెళుతూ ఉండగా అక్కడొక చిన్న గుడిసె కనిపించింది. తను ఆ గుడిసె దగ్గరికి వెళ్లేసరికి ఆ గుడిసె బయట ఒక అందమైన స్త్రీ ఉంది. చూడగానే ఆ రైతు మొహంలో ఒక చిన్న నవ్వు. అలాగే ఆ స్త్రీ రైతును చూడగానే ఆమె కూడా చిన్నగా నవ్వింది. అప్పుడామె అడుగుతుంది, మీరు రావడానికి ఎందుకింత ఆలస్యమైంది? నేను మీకోసమే చాలాసేపటి నుండి ఎదురుచూస్తూ ఉన్నాను. నేనిప్పుడిక్కడి నుండి వెళ్ళిపోదాము అనుకున్నాను. ఇంతలో నాకు ఏదో ఒక శబ్దం వినిపించడంతో ఇక్కడ్నుండి చూస్తూ ఉన్నాను. చూసేసరికి మీరు వస్తున్నారు. మిమ్మల్ని చూసి నేను ఆగాను అని చెప్పింది. అప్పుడు రైతంటున్నాడు, ఈరోజు నా భార్యకు నిద్ర రాలేదు. నేను ఆమెను నిద్రపొమ్మని చెప్పాను, కానీ ఆమె నిద్ర రావడం లేదు అని చెప్పింది. నేను ఆమెను ఏదో విధంగా నిద్రపుచ్చి వస్తున్నాను. ఏదో విధంగా ఇంట్లో నుండి బయలుదేరి నీ దగ్గరకు వస్తున్నాను. అందువలన ఈరోజు నాకు రావడానికి ఆలస్యమైంది అని చెప్పారు. అలాగే ఆ స్త్రీ చెబుతోంది, స్వామీ, ఈరోజు నాకు కూడా రావడానికి ఆలస్యమైంది. కానీ నేననుకుంటున్నాను మీరు వచ్చేసి ఉంటారు అని. కానీ నేనిక్కడికి వచ్చి చూసేసరికి మీరు అప్పటికింకా రాలేదు. నేను ఒకవేళ మీరు వచ్చి వెళ్ళిపోయారేమోనని కాసేపు ఎదురుచూస్తే ఏదో ఒకటి గెలుస్తుంది అని నేనిక్కడ కూర్చొని ఎదురుచూస్తూ ఉన్నాను. అలా చూస్తూనే గంట సమయం గడిచిపోయింది. నేను వెళ్ళిపోదామనుకునేలోపు మీరు వచ్చారు. ఇంతలో ఆ రైతంటున్నాడు, ఇక మనం ఆ గుడిసెలోనికి వెళదాము అనంటాడు. ఎందుకంటే తెల్లవారిపోయేలా ఉంది. ఈలోపే మనం మన ఇళ్లకు వెళ్ళిపోవాల్సి అని చెప్పేసరికి అంటుంది, నా భర్త కూడా తొందరగానే నిద్రలేస్తాడు అని చెబుతుంది. నేను ఒకే ఒక్కసారి నా భర్తకు పట్టుబడ్డాను. అప్పుడు నేను శౌచాలయానికి వెళ్లారని చెప్పాను. అది నమ్మి నా భర్త నన్ను ఏమీ అనలేదు. ఇద్దరూ కూడా ఆ గుడిసెలోకి వెళ్లి కాసేపు ఆనందంగా గడిపారు. ఆ విధంగా ఆ రైతు తన భార్యను మోసం చేసి అక్కడికి వచ్చాడు. అలాగే ఆ స్త్రీ తన భర్తను మోసం చేసి అక్కడికి వచ్చింది. ఎవరైతే స్త్రీలు తమ భర్తను మోసం చేస్తారో అసలు వారి జీవితంలో ఏం జరుగుతుంది? ఎవరైతే పురుషులు తమ భార్యను మోసం చేస్తారో వారి జీవితంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో పరమేశ్వరుడు జ్ఞానముద్రలో కూర్చొని ఉన్నాడు. అప్పుడు గురుత్వంతుడు అంతరిక్షంలో వెళుతూ నారాయణ నారాయణ అంటూ కైలాసపర్వతం మీదకు వచ్చాడు. అలా కైలాసపర్వతం మీదకు వచ్చి పరమేశ్వరుడికి నమస్కరించి గురుత్వంతుడు పరమేశ్వరుడితో చెబుతాడు, ఈరోజు నేను పృథ్వీలోకంలో భ్రమణం చేస్తూ అప్పుడు నేనొకటి చూశాను. ఒక భార్య తన భర్త నిద్రపోయిన తర్వాత అడవి వైపుకు వెళ్లి ఒక గుడిసె దగ్గరికి వెళ్లి ఒక పరాయి పురుషుడు కోసం ఎదురుచూస్తూ ఉంది. అదేవిధంగా పురుషుడు కూడా తన భార్యను తన పిల్లల్ని మోసం చేసి అర్ధరాత్రి అడవిలో ఆ గుడిసె దగ్గరకు వచ్చాడు. వాళ్ళిద్దరూ అక్కడ శారీరక సంబంధాన్ని ఇచ్చారు. ఆమె తన భర్తను మోసం చేస్తోంది, అలాగే ఆ పురుషుడు తన భార్య పిల్లల్ని మోసం చేస్తున్నాడు. ఇదంతా చూసిన నా మనసులో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ ప్రశ్నలకు సమాధానం నాకు లభించడం లేదు. నేను ఎంత వెతికినా కూడా ఆ ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు ప్రభు అంటాడు. ఇంతలో పరమేశ్వరుడంటున్నాడు, ఓ గరుత్మంతం, ఎందుకంతలా చింతిస్తున్నావు? నీ మనసులో ఏవైతే ప్రశ్నలున్నాయో అవి నాకు చెప్పు. నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని పరమేశ్వరుడంటాడు. గరుడా, నీకు తెలుసు తెలియడం నడుస్తుంది. కలియుగంలో ఇవన్నీ అంత గొప్ప విషయాలేమీ కాదు.
గరుడా, నువ్వు అడిగిన ప్రశ్నలకు ఈరోజు నేను ఒక కథ ద్వారా సమాధానం చెబుతాను విను. ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరో వారికి ఎటువంటి పాపం తగులుతుందో చెబుతాను. అప్పుడు గరుడ అంటున్నాడు, ప్రభూ, ఆ కథను వినిపించండి. ఆ కథను వినాలి అని నేను చాలా ఉత్సాహంగా అని చెప్పేసరికి పరమేశ్వరుడు ఆ కథని చెప్పడం ప్రారంభించాడు. విక్రమాదిత్యుడు ఆ వ్యాపారి చాలా ధనవంతుడు. తన దగ్గర చాలా ధనముంది. ఎందుకంటే ఆ వ్యాపారస్తుడు చాలా కష్టపడి వ్యాపారాన్ని చేస్తూ ఉండేవాడు. అందువలన తను చాలా ధనాన్ని సంపాదించాడు. ఆ వ్యాపారస్తుడి భార్య చాలా అందంగా ఉండేది. తన వ్యాపారంలో సంపాదించిన ధనాన్నంతా తీసుకొని వచ్చి తన భార్యకి ఉండేవాడు. తన పుత్రుణ్ణి చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. కాని ఆ వ్యాపారస్తుడు తన కుమారుడికి చాలా స్వతంత్రాన్నిచ్చాడు. తను ఏమి కోరుకుంటే అది చేసేవాడు. వ్యాపారస్తుడు తన కుమారుడికి ఎంతో స్వేచ్ఛనిచ్చాడు. అతడు చెడు సహవాసంలోనికి వెళ్ళిపోయాడు. పెద్దలు చెబుతూ ఉంటారు కదా, అత్యధికమైన స్వేచ్ఛను ఇచ్చినట్లయితే మనుష్యులు తప్పుబడతారు అని. ఆ వ్యాపారి పుత్రుడి విషయంలో కూడా అదే జరిగింది. ఆ వ్యాపారస్తుడికి కొడుకు విక్రమాదిత్యుడు జూదమాడుతున్నాడు. తన తండ్రి సంపాదించిన ధనాన్నంతా కూడా ఆ జూదంలో పోగొడుతున్నాడు. తల్లితో అబద్ధాలు చెప్పి డబ్బులను తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అంత చిన్న వయస్సులోనే తను కామవాంఛను తీర్చుకోవడం కోసం వేశ్యల దగ్గరకు వెళ్లేవాడు. ఒకసారి వ్యాపారస్తుడికి ఎవరో కబురు పంపించారు. మీ పుత్రుడు వేశ్యల దగ్గరకు వెళుతున్నాడని, మద్యాన్ని సేవిస్తున్నాడని, జూదమాడుతున్నాడు అని చెప్పారు. అప్పుడు ఆ వ్యాపారస్తుడు అనుకుంటాడు, తన కుమారుడు చాలా చెడు మార్గంలోనికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని ఆ వ్యాపారస్తుడు అనుకున్నాడు. నేను వెంటనే కుమారుడికి వివాహం చేశానంటే తన భార్య ఇంటికి వస్తుంది, అప్పుడు ఈ వ్యసనాలన్నిటినీ మర్చిపోతాడు. ఇప్పుడు వేశ్యల దగ్గరకు వెళుతున్నాడు. అదే తన భార్య వచ్చింది అంటే తను ఇక ఎక్కడికి వెళ్ళడు అని ఆలోచించి ఆ తండ్రి నగరంలోనికి ఒక పెద్ద వ్యాపారస్తుడి కుమార్తెని చూసి తన కుమారుడు విక్రమాదిత్యకు ఇచ్చి వివాహం జరిపించాడు. విక్రమాదిత్యని భార్య పేరు మోహిని. చాలా అందంగా ఉండడంతో పాటు చాలా గుణవంతురాలు, ఎన్నో మంచి లక్షణాలు ఉన్న స్త్రీ. విక్రమాదిత్యని వివాహం జరిగిన తర్వాత విక్రమాదిత్యుడు ఇంట్లోనే ఉండేవాడు. తన భార్య ఎంతో అందంగా ఉండేదంటే భార్యను వదిలి ఆ విక్రమాదిత్యుడు ఎక్కడికి వెళ్లేవాడు కాదు. తను అలవాటు చేసుకున్న చెడ్డ పనులన్నీ మరిచిపోయాడు. కొన్ని రోజుల తర్వాత విక్రమాదిత్యుని తల్లిదండ్రులు వృద్ధాప్యంలోనికి వెళ్లిపోయారు. వారు బాగా ముసలివారైపోయారు. ఒక్కరోజు వాళ్ళిద్దరూ మరణించారు. కామవాంఛనైతే చల్లారింది, కాని తనకి జూదమాడే అలవాటు పోలేదు. అలా జూదమాడుతూ ఆడుతూ విక్రమాదిత్యుడు తనకున్న ధనాన్నంతా కూడా పోగొట్టేశాడు. విక్రమాదిత్యుడికి దగ్గర సంపాదించే తెలివితేటల్లేవు. తన తండ్రి సంపాదించిన ధనం మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. అప్పుడు తన భార్య మోహిని ఇలా అంటుంది, స్వామీ, ఈరోజు మనం తినడానికి ఏమీ లేవు. మీరిక్కడ ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏదైనా పనిని అడగండి. మనిద్దరం కాలం గడపడానికైనా ధనం కావాలి కదా అని భార్య అంటుంది. రాజుగారి దగ్గరికి వెళ్లి ఎవరైనా పని అడిగితే రాజుగారు ఎవరికి ఏ పని వస్తే ఆ పనిలో పెట్టుకునేవారు. కాని విక్రమాదిత్యునికి ఏ పని కూడా రాదు. అందువలన రాజుగారు విక్రమాదిత్యునికి ఏ పని ఇవ్వకుండా బయటకు పంపించివేశాడు. విక్రమాదిత్యుని దగ్గర ఎటువంటి పనీ లేదు. తన లోపల ఎటువంటి సద్గుణాలు లేవు. తన దగ్గర ధనం లేదు. విక్రమాదిత్యునికి ఒక పుత్రుడు ఒక పుత్రిక కూడా ఉన్నారు. వారికి కూడా వివాహ సమయం వచ్చింది. ధనం అవసరమైతే విక్రమాదిత్యునే చాలా ఉంది. అతని దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఇప్పుడు తనకి ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. విక్రమాదిత్యుడు తన శరీరంలోని శక్తినంతా కూడా వృధాగా పాడుచేశాడు. ఒకరోజు విక్రమాదిత్యుడు కామవాంఛనతో తన భార్య దగ్గరకు వెళ్లాడు. అప్పుడు విక్రమాదిత్యుని భార్య చెబుతుంది, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద సుఖము కేవలం కామవాంఛన మాత్రమే కాదు, అవసరం ఉన్నవారికి సహాయం చేయడంలో ఆనందముంది. ఎవరైతే మనుష్యులు ఈ కామవాంఛనలో పడి గుడ్డివారైపోతారో వారి జీవితమైతే నాశనమైపోతుంది అనంటుంది. స్వామీ, ఈరోజు మీలోని 3 తప్పులను చెబుతాను. వాటిని మీరు జాగ్రత్తగా వినండి. చాలా మనుష్యులు ఈ 3 తప్పులు చేస్తున్నారు. కొంతమంది తెలియక చేస్తున్నారు, మరికొంతమంది తెలిసి కూడా చేస్తున్నారు. ఎవరైతే మనుష్యులు ఈ 3 తప్పులు, వారి జీవితాలు సర్వనాశనమైపోతాయి. అన్నిటికన్నా మొదటి తప్పు ఏమిటి అంటే జీవితం ప్రారంభమయ్యే సమయంలో మంచి శిక్షణను, ఏదో ఒక విషయంలో పట్టును వారు నేర్చుకోవడం లేదు. అటువంటి వారు వారి జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులను అనుభవిస్తూ ఉంటారు. మీరు చేసిన ఆ తప్పే జీవితాంతం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రెండవ విషయం ఏమిటి అంటే పనులను వాయిదా వేయడం. మీరు యవ్వనంలో ఉండగా ఏ పని చేయడానికైనా వాయిదాలను వేసేవారు. ఆ సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేదు. అందుకే మీ లక్ష్యాలను మీరు చేరుకోలేరు. ఇక మూడవ విషయమేమిటంటే యుక్త వయస్సులో చెడు సాంగత్యాల్లోనికి వెళ్లడం, చెడు అలవాట్లు చేసుకోవడం. మీకు రాబోయే సమయంలో మీరు ఉన్నత వెళ్లడానికి ఇవి ఆపేస్తాయి, జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యంపై ధ్యాస పెట్టకపోవడం. మీరు యవ్వనముండగా మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ధ్యాస పెట్టలేదు. సమయం గడిచే కొలది, వయస్సు పెరిగే కొలది అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువలనే ఆరోగ్యంపై ధ్యాస పెట్టడం చాలా అవసరం. ఈ విధంగా తన భార్య విక్రమాదిత్యునితో చెబుతుంది, స్వామీ, మీరు జీవితం ప్రారంభాన్ని చెడు మార్గంతో చేశారు.
అందువలన ఇప్పుడు మనం ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాం. నేనిప్పుడు మీతో సంభోగం చెయ్యాలి అని అనుకోవడం లేదు. నేను మీతో కలిసి నిద్రించాలి అని అనుకోవడం లేదు. ఇప్పుడు మనిద్దరి వయస్సు సగం కన్నా ఎక్కువ ఉంది. నేను భగవంతుడికి సేవ చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఆ భగవంతుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ సమయంలోనే మన ఆత్మను పరమాత్మలో లీనం చేయాలి. బాల్యవస్థలో ఉండగా యవ్వనం వచ్చేంతవరకు బ్రహ్మచార్యులుగా ఉంటారు. యవ్వనం రాగానే వివాహ జీవితంలోనికి వస్తారు. వివాహ జీవితంలోనికి వచ్చిన తర్వాత ఒక పుత్రుడు కావాలి అని కోరుకుంటారు. పుత్రుడు జన్మించిన తర్వాత కోడలు గురించి ఆలోచిస్తారు. ఆ తర్వాత ముసలివారవుతారు. మళ్లీ తిరిగి బ్రహ్మచారి జీవితంలోనికి వెళ్ళిపోతారు. అంటే ఎక్కడి నుండైతే వివాహ జీవితంలోనికి వచ్చారో మళ్లీ తిరిగి అక్కడికే వెళుతారు. ఏ విధంగా అయినా బ్రహ్మచారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారు. అలాగే వృద్ధాప్యాన్ని కూడా వ్యర్థం చేసుకోవద్దు. పూజాది కార్యక్రమాలు, భజనలు, కీర్తనలు చెయ్యాలి. నేను మిమ్మల్ని నాశనం అవ్వనివ్వను. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను నీతో కామక్రీడాన్ని ఎందుకు చెయ్యనంటున్నాను అని. అలాగే మీతో కలిసి నిద్రించను అంటున్నాను అని. ఇప్పుడు మనకి ఒకటే లక్ష్యం, మన పిల్లలకి వివాహం చేయటం. మీరు కామవాంఛనను వదిలేసి పనిపై ధ్యాస పెట్టండి. ఏదో ఒకరోజు ఆ భగవంతుడు తప్పకుండా మన మొరను వింటాడు. ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడు గరుడతో చెబుతున్నాడు. ఆదిత్యుని భార్య సత్యాన్ని మాట్లాడింది. ఎవరైతే భక్తులు నాతో స్వచ్ఛమైన మనస్సుతో నన్ను పిలుస్తారో. విక్రమాదిత్యుని భార్య ఒకరోజు ఒక ముసలి యవ్వన కలిసింది. ఆ ముసలి యవ్వ తనకున్న ధన సంపత్తులని అంతా కూడా విక్రమాదిత్యుని భార్యకు ఇచ్చేసింది. ఆమె వాళ్ల ఇంట్లోనే ఉండటం ప్రారంభించింది. ఎవరు ఏం చెప్పింది? నాకు పుత్రుడు లేడు, నాకు సంతానం లేదు, నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోండి, నాకు 2 పూటలా భోజనాన్ని పెడితే చాలు అని చెప్పి ఆ ముసలి యవ్వ విక్రమాదిత్యుని ఇంట్లోనే ఉండడం ప్రారంభించింది. ఆ తర్వాత విక్రమాదిత్యుని తన పిల్లల వివాహాన్ని జరిపించాడు. అంతా కూడా సంతోషంగా ఉన్నారు. పరమేశ్వరుడు చెబుతున్నాడు, గరుడా, ఆ ముసలి యవ్వ వచ్చిన ధనసంపదలలో విక్రమాదిత్యుడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. వారి ఇంట్లోని ధనం వచ్చింది. విక్రమాదిత్యుడు మళ్లీ కొంచెం తప్పుదారిలో వనికి వెళ్లాడు. ఎందుకంటే తనకి భార్య అతనితో నిద్రించడానికి నిరాకరించింది. కామవంచనానికి కూడా ఒప్పుకోవడం లేదు. అందువలనే విక్రమాదిత్యుడు మళ్లీ చెడు మార్గంలోనికి వెళ్ళిపోయాడు. అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు, గరుడా, ఎవరినైతే నువ్వు చూసి వచ్చావో విక్రమార్కుడు ఒక స్త్రీ యొక్క ప్రేమజాలయంతో ఇరుక్కున్నాడు. ఎందుకంటే తన భార్య తనని తన దగ్గరికి నిద్రించనివ్వడం లేదు, తన కామవంచనాన్ని శాంతింపచేయడం లేదు. తనకు తన కామవంచనను తీర్చుకోవడం కోసము పరాయి స్త్రీ యొక్క ప్రేమ వంచనలో ఇరుక్కుపోయాడు. అందువలనే తాను తన భార్య నిద్రపోయిన తర్వాత అడవిలోకి వెళ్లి గుడిసెలో తన కామవాంఛను తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కూడా ఎవరిళ్లకు వాళ్లు వెళ్ళిపోయారు. పరమేశ్వరుడు గరుడకి చెబుతూ ఉన్నాడు, స్త్రీలు ఇలా కూడా చెయ్యకూడదు, తమ భర్తను ఆ విధంగా వదిలేయకూడదు. ఈ విధంగా అయితే విక్రమాదిత్యుని భార్య చేసిందో ఆ విధంగా ఎవ్వరూ చెయ్యకూడదు. ఒక్కసారిగా స్త్రీలు తమ భర్తను ఆ విధంగా వదిలేస్తే, వారితో కామక్రీడా చేయడం మానివేసినట్లయితే మీ భర్తలు తప్పుడు దారిలో వనికి వెళ్తారు గరుడా. ఇప్పుడు స్త్రీల గురించి మహత్వపూర్ణమైన మాటలను చెబుతాను విను అని పరమేశ్వరుడంటాడు. స్త్రీలు రాత్రి సమయంలో భర్త పక్కన నిద్రించడం మానివేయకూడదు. ఒక్కసారిగా తమ భర్తను వదిలేయకూడదు. ఎవరైతే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో తమ దగ్గర నిద్రించనివ్వరో అలాంటి వారి భర్తలు వేరొక స్త్రీలను వెతుక్కుంటారు, రాత్రి సమయంలో వెళ్ళిపోతారు. అందువలన స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో ఒంటరిగా వదిలేయకూడదు. రెండవ విషయమేమిటంటే, స్త్రీలు భర్తలను ఆ విధంగా వదిలేసినట్లయితే వారు వ్యభిచారులవుతారు. ఎవరైతే స్త్రీలు తమ భర్త యొక్క అన్ని కోరికలను నెరవేరిస్తారో వారే తమ భర్తలను సరైన మార్గంలోనికి తీసుకొని వచ్చి తమ భర్తలను ఉన్నత స్థానంలో నిలబెడతారు. అటువంటి వారే మన స్త్రీలు. ఎవరైతే స్త్రీలు తమ భర్తలతో శారీరక సంబంధాలను త్యాగం చేస్తారో వారు తమ భర్తలు వ్యభిచారులవ్వడానికి కారణమైన దోషులుగా చెప్పబడతారు. అందువలనే ప్రతి స్త్రీ కూడా తమ భర్త దగ్గరే నిద్రించాలి. ఎందుకంటే తమ భర్తలు పరాయి స్త్రీల వ్యామోహంలో వ్యభిచారులు కాకూడదు. ఇక మూడవ విషయమేమిటంటే, తమ భర్తలు ఎప్పుడూ కామవంచనలో ఉన్నట్లయితే స్త్రీలు భర్తను మెల్లిమెల్లిగా మార్చుకొని వారే భర్తలను సరైన దారిలోకి తెచ్చుకోవాలి. మంచి మంచి సత్యాంగాలు వినిపించాలి. భగవచ్చర్చలు చేయాలి. ఎక్కడైనా భగవంతుడి యొక్క చర్చలు జరుగుతాయో అక్కడికి వారిని తీసుకొని వెళ్ళాలి. వారి దూషితమైన బుద్ధిలో మంచి ఆలోచన వచ్చేటట్టుగా చెయ్యాలి. మెల్లిమెల్లిగా సరైన మార్గంలోనికి రావాలి. భగవంతుడికి భజన చెయ్యాలి. భగవంతుడు తపస్సు చెయ్యాలి. అప్పుడే భార్యాభర్తల యొక్క జీవితం సఫలమవుతుంది. అలా కాకుండా స్త్రీలు భగవంతుడి యొక్క భక్తిలో లీలమై స్త్రీలు శారీరక సంబంధాలను త్యాగం చేస్తూ భర్తని వ్యభిచారిగా మారుస్తూ ఉంటే అది కూడా తప్పే. భార్యాభర్తలు ఎవరైతే వారిద్దరూ జీవితము అనే బండికి 2 చక్రాలు లాంటివారు. ఎప్పుడైనా సరే ఒక చక్రంలో బండి నడవదు అని గుర్తుంచుకోండి. అందువల్లే స్త్రీలు ఉత్తమ భర్తల యొక్క కోరికను తీరుస్తూ వారిని సరైన మార్గంలోనికి తీసుకొని వచ్చి నిలబెట్టాలి.
అటువంటి స్త్రీలని ఈ సమాజంలో సర్వశ్రేష్ఠులుగా చెబుతారు. వారి భర్తలు తప్పుడు మార్గంలోనికి వెళ్లకుండా ఆపుతారో, తమతో పాటు తమ భర్త కళ్యాణం కోసం పాటుపడతారో వారే సర్వశ్రేష్టమైన స్త్రీలు. పరమేశ్వరుడు గరుడతో ఇలా చెబుతున్నాడు, నువ్వు అడవిలో గుడిసెలో ఎవరినైతే చూశావో అనే విక్రమాదిత్యుడు. గరుడా తన ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకొని చాలా సంతోషించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.